ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా చెల్లి చేసిన వీడియో చూసి ఎంజాయ్ చేయండి. నా కోసం ఈ వీడియో చేసిందండి, మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. వ్యూస్ రావడం కదా, తన వీడియోకి వ్యూస్ వస్తాయంట. చూద్దాం ఎవరి వీడియోకి వస్తాయో ఎక్కువ. మీరు కూడా ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, మా చెల్లి నా కోసం పంపించిన ఒక గిఫ్ట్ అండి. మా చెల్లి నా కోసం ఈ గిఫ్ట్ నేను లాస్ట్లో ఓపెన్ చేస్తాను, మీరు కూడా చూస్తారనుకుంటున్నా. ఎండింగ్ వరకు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్రైడ్ రైస్ చేయాలనుకుంటున్నా. చూడండి, ఫస్ట్గా నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా అండి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా. ఒక 3-4 లవంగి మొగ్గలు, దాల్చిన చెక్క. ఇదేంటో నాకు తెలియదండి, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలండి. దీంట్లో 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్. దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2 క్యారెట్లు కట్ చేసుకొని వేసుకోవాలండి చిన్న ముక్కలుగా. క్యారెట్లు కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయినప్పుడు రైస్ వేసుకోవాలండి. హాఫ్ బాయిల్డ్ రైస్ నేను ముందే కుక్ చేసుకొని పెట్టుకున్నా. రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఎగ్స్ తీసుకున్నా. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇట్లా ఫ్రై చేసుకున్నా అండి. ఇది వేస్తున్నా ఈ ఫ్రై ఇప్పుడు రైస్లో. ఇట్లా ఎగ్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ మసాలా యూస్ చేస్తున్నా అండి నేను. దీంట్లో 3 ప్యాకెట్స్ వస్తాయి. 3 ప్యాకెట్స్లో ఒక ప్యాకెట్ యూస్ చేస్తున్నా. సాల్ట్ కానీ కారం కానీ ఏం వేసుకోవట్లేదు, ఒక్క ప్యాకెట్ వేస్తున్నాను నేను దీంట్లో. ఇప్పుడు వేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి దించేస్తా అండి. మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేసా. మసాలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాను నేను రైస్ని. అంతే ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకొని మనం గార్నిష్ చేసుకోవాలి. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం దీన్ని. ఎంతో టేస్టీ 5 మినిట్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఫ్లిప్కార్ట్లో బుక్ చేసి పంపించింది, జస్ట్ ఇప్పుడే వచ్చింది. ఇది ఓపెన్ చేద్దాం. ప్యాకింగ్ మాత్రం పెద్దగా ఉంది. దీంట్లో బౌల్లో ఉంది. బౌల్ గిఫ్ట్గా పంపించిందండి నా కోసమని. చాలా బాగుంది.
నుంచో కొందాం అనుకుంటున్నాను. నా దగ్గర ఇట్లాంటి బౌల్స్ లేవు, పెద్దవి చిన్నవి ఉన్నాయి కానీ పెద్దవి లేవు. బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. తను నా కోసం చేసిన వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను నేను కూడా. తనకి కుకింగ్ రాదు, కుకింగ్ రాకపోయినా కూడా కుకింగ్ చేసింది. అది నా కోసం చేసింది. ఇవన్నీ చూసి మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.